భగవంతుడు నాకు విధించిన శిక్షముడిది. ఇలా సంసార సుఖం లేకుండా పర్వాలేదు. నీ సహచర్యంలో ఇలా బ్రతకగలిగితే నాకు అంతే చాలు. వెరీ ఇంట్రెస్టింగ్. మనిషిలోని పశుత్వానికి సృష్టిలోనే ఇంత అందమైన శిక్ష ఉంటుందని నాకు తెలియదు. నువ్వు మాట్లాడేది ఆ భర్త గురించి మర్చిపోతున్నావు. సారీ. విషయం అర్థమైందమ్మా. అతని అవయవాలకు వచ్చిన ప్రమాదం ఏమి లేదు. కాళ్ళు తప్పకుండా వస్తాయి. కానీ సమస్య ఇట్ ఈస్ డిఫరెంట్. ఆ మనిషిలోని కర్కశత్వం ఒకప్పుడు కోరికలు రెచ్చగొట్టింది. అదే మనిషిలోని మానవత్వం ఇప్పుడు ఆ కోరికను జోకొట్టింది. ఈ రెండింటికి మధ్య ఒక సమన్వయం ఏర్పరచుకుని మనిషి బ్రతకాలి. అలా జరగాలంటే గతంలో రమేష్ పౌరుషాన్ని, కసిని, అహంకారాన్ని మేల్కొల్పాలి. తాను నిరంకుశని భావించే ఆ మగతనాన్ని రెచ్చగొట్టాలి. ఒకప్పుడు దానికి కారణం మీరే. ఇప్పుడు ఆ పని మీరే చెయ్యాలి. ఐ హోప్ యు కెన్. థ్యాంక్ యూ డాక్టర్. ప్రయత్నిస్తాను. పిచ్చేబుడ్ల స్వామి, ఎదిరించి భర్తను సాధించుకున్నాను. తల వంచి భారీగా బ్రతకాలనుకున్నాను. కానీ ఆయన్ని దక్కించుకోవడానికి మళ్ళీ ఆయన్నే ఎదిరించే స్థితికి వచ్చాను. తెలిసి రెండోసారి చేస్తున్న ఈ పాపాన్ని క్షమించు. నా భర్తను నాకు దక్కించు.